వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. రక్తహీనతన ఇది ఇంత భయంకరమా? అసలు దీనివల్ల ఎన్ని సమస్యలు ఉన్నాయి? అసలు ఈ రక్తహీనత ఎలా వస్తుంది? ఇది ఎవరికీ తెలియదు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా అనారోగ్యమైన ఆహారం, పని ఒత్తిడి ఇవన్నీ రోగాల బారిన పడేలా చేస్తున్నాయి. శరీరానికి కావలసిన పోషకాలు, విటమిన్లు అందకపోతే ప్రమాదంలో పడినట్లే. అందుకే తప్పనిసరిగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. అయితే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ శరీరంలో తగినంత ఐరన్ ఉండడం చాలా ముఖ్యం. ఇనుము లోపం మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా పాడు చేస్తుంది. శరీరంలో విటమిన్లు పుష్కలంగా ఉండడానికి కొన్ని ఆహారాలను తీసుకోవాలి. ఐరన్ లోపాలని నివారించేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో విటమిన్లు, ఖనిజాలు ఉండడం చాలా ముఖ్యం. వీటి లోపం వల్ల అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దానిమ్మ రసం తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. దీని వలన రక్తహీనత నుంచి బయటపడవచ్చు. ఐరన్ లోపం ఉన్నవారు ఉదయం అల్పాహారంగా కూడా గుడ్డు తీసుకోవాలి. గుడ్లలో మంచి మొత్తంలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఐరన్ ఉంటాయి. దీనివల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడదు. గుడ్లలో విటమిన్ డి కూడా లభిస్తుంది. ఐరన్ లోపం ఉన్నవారు తప్పనిసరిగా గుడ్లు తినాలి. రెగ్యులర్గా మీ ఆహారంలో ఒక గుడ్డును చేర్చుకోండి. రోజు బీట్రూట్ తీసుకోవడం వల్ల మీ శరీరంలోని రక్తహీనత తొలగిపోతుంది. ఇనుము లోపం నయమైతే అనేక వ్యాధులు కూడా నయమవుతాయి. రోజు బీట్రూట్ జ్యూస్ తాగితే శరీరంలో ఐరన్ లోపాన్ని నివారించవచ్చు. బీట్రూట్ తినడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. తాజా పండ్లు, కూరగాయలు మీ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. తాజా పండ్లు, కూరగాయల్లో ఐరన్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. కావున వీటిని ప్రతిరోజు తింటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.